ఎందుకు కొట్టావురా? మీకు ఉద్యోగం ఇవ్వడమే వేస్ట్ అంట. ఎవరు చెప్పింది? రావణ్ బాస్. రావణ్ సారా? ఆయన కాల్ చేసినప్పుడు నాకు ఇవ్వాలి కదరా. ముందు నేను చెప్పేది వినండి సార్. నిన్న రావణ్ సార్ మీకు ఫోన్ చేశారు కదా, ఒక అమ్మాయి ఫోటో కూడా పంపారు. ఆ అమ్మాయిని వెతకమని చెప్పారు. అవును కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. సరే పదండి, ఆ నాటు వైద్యుని ఇంటికి వెళ్దాం. పోదాం పోదాం. పదండి సార్. ఎక్కడికి సార్? మర్చిపోయా. రేపు నువ్వు నాతో వస్తే ఎల్లుండి నీతో నేను బయటకు వస్తాను. ఈ డీల్ బాగుంది, నాకు నచ్చింది. కానీ ఒక చిన్న మార్పు. చెప్పు. ముందు మనం బయటికి వెళ్ళి ఆ తర్వాత మీ అన్నయ్య కోసం మందులు తీసుకొద్దాం, సరేనా? చూడు, మందులు చాలా ముఖ్యం, కొంచెం ఎమర్జెన్సీ. అందుకే ముందు మందులకు వెళ్దాము. నా మాట మీద నీకు నమ్మకం లేదా? పెళ్ళాన్ని నమ్మని మొగుడు ఓ మగాడేనా? ఇలాంటి అనుమానాలు నాకు పెట్టకు. సరే, ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి నువ్వు నాతో కలిసి ప్రయాగరాజ్ కి 2 వీలర్ మీద రావాలి. కుంభమేళ అయిపోయిన తర్వాత మునిగి ఏం ప్రయోజనం? నువ్వు నాతో అక్కడికి రావడం నాకు పుణ్యం. సరే అయితే. సరే, నేను చెప్పినట్టు చేయాలి. చెప్పు, ఇంకేం చేయాలి? దారిలో వచ్చేటప్పుడు ఏదైనా హిల్ స్టేషన్ లో స్టే చేద్దాం. సరే సరే. ఛీ, నాది ఎంత దరిద్రపు జన్మో కదా. ఎందుకు? నువ్వు చెప్పినట్టు రావడానికి ఒప్పుకున్నాను కదా. నాలాంటి పెళ్ళం నీకెక్కడ దొరుకుతుంది అసలు? ఎన్ని జన్మల పుణ్యఫలమో. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి నువ్వు చెప్పిన పని చేసి ఆ తర్వాత నిన్ను బ్రతిమలాడుకుని అప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి.